అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్. నేను టీ స్టేన్స్ అండ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఉన్నాము కొత్తపట్నం అనే గ్రామం, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, ఒంగోలు నుంచి ఒక 20 కిలోమీటర్లు అండి. ఈరోజు మనం ఉన్న పంట చామదుంపలండి. ఈ చామదుంపల పంటలో మనం అమర్నాథ్ గారి దగ్గర ఉన్నాం. రైతు పేరు వచ్చేసి అమర్నాథ్ గారు. ఈయన మన గ్రోకేర్, ఈ వ్యామ్ ఉన్నటువంటి వాస్కులర్ ఆర్బిస్కులర్ మైక్రోరైజ్ ఉన్నటువంటి గ్రోకేర్ వాడటం జరిగింది. ఇదేంటంటే చామదుంప ఎక్కువగా భూమి కింద పంట, అంటే భూమి కింద మనకి పండే పంటలో చామదుంప కూడా ఒకటి. ఈ గ్రోకేర్ తాలూకు ఉపయోగాలు ఒకసారి ఆయన మాటలో. నమస్తే అండి, నా పేరు అమర్నాథ్, అది కొత్తపట్నం అండి. నేను సార్ చెప్పిన సలహా మేరకు వేరు వ్యవస్థ బాగలేకపోతే టీ స్టైల్స్ కంపెనీ వాళ్ళు గ్రోకేరు ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎరువులో కలిపి తెల్ల నెలలో కలిపి ఒక 2-3 రోజుల నుంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా స్ప్రే చేసేవాము. దాని ద్వారా మాకు పైరు పెరుగుదల, తెగుళ్ళు తట్టుకోవటం ఆ రెండు బాగా ఉపయోగపడుతుందండి. మొక్కళ్ళు 4-5 సార్లు మందులు స్ప్రే చేసిన నేను 2 సార్లు చేశానండి. దాదాపు 50 రోజుల పైరు. ప్రస్తుతం పంట అయితే ఆశాజనకంగానే ఉంది. ఒకసారి ఒకసారి ఫస్ట్లో వేరు వ్యవస్థ తక్కువగా ఉంటే వాడిన తర్వాత వేరు వ్యవస్థ కూడా బాగా వచ్చిందండి. ఇలా వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందిందండి. ఇక్కడ కూడా ప్రతి ఒక్క చెట్టుకి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. పీస్ వేర్లు కూడా ఎక్కువ వచ్చినాయండి. మనం వేసిన సత్వం కూడా బాగా తీసుకువద్దు. మొక్క నేల కూడా గుల్లబారుద్దండి. తర్వాత ఈ వానపాముల ఎరువులు, వానపాము కూడా క్రియేట్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఈ చామదుంప ఇంగ్లీష్లో మనకి కొలకేషియా అంటారండి. దీనిలో అత్యధికంగా ఫాస్ఫరస్ అనేది అవసరం. ఈ కింద దుంప ఊరడానికి ఫాస్ఫరస్ అనేది అవసరం అండి. ఈ ఫాస్ఫరస్ అనేది మట్టిలోనే మనం కెమికల్గా ఇవ్వకుండా ఫాస్ఫరస్ అనేది మట్టి నుంచే తీసుకోవడానికి ఈ వాస్కులర్ ఆర్బిస్కులర్ కలిగినటువంటి గ్రోకేర్ అనేది పనికొస్తుందండి. ఈ ఫాస్ఫరస్ని తీసుకోవడం వల్ల కింద దుంప ఊరడమే కాకుండా భూమిలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ని తీసుకుని మనం అదనంగా కెమికల్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఒకసారి ఇటు రండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇదిగోండి వేరు, ఇట్లా పీచు వేరు, ఇది ఇట్లా పీచు వేరు కూడా బాగా అభివృద్ధి చెందటం వల్ల దుంప అనేది బాగా ఊరడానికి, దుంప పంటలు ఎటువంటి దుంప పంటలైనా సరే, దుంప పంటలు ఎటువంటివి ఇవే కాదు, చిలకడ దుంపలు, ఇంకా బంగాళదుంపలు, ఎటువంటి దుంప జాతి అయినా మనకి బాగా ఊరడానికి అనేది ఈ ఫాస్ఫరస్ అనేది బాగా ఉపయోగపడుతుంది భూమి లోపల. అట్లాగే మనకి ప్రధానంగా కుళ్ళుడు, అంటే ఈ దుంప కుళ్ళుడు, కొలకేషియా రాట్ అంటారు కదండి, అదొకటి. దాని నుంచి కూడా ఈ మైక్రోబియల్స్ ఏవైతే వాస్కులర్ ఆర్బిస్కులర్ ఉన్నాయో వాటిని అరికడతాకు కూడా ఈ వ్యామ్ అనేది పనిచేస్తుంది. గ్రోకేర్ వ్యామ్ అనేది పనిచేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దానికి అట్లాగే రాట్ ఇప్పుడు చెప్పాను కానీ కొలకేషియా రాట్కి పనికి వస్తుంది. అలాగే న్యూట్రియంట్స్ అప్టేక్కి బాగా పనికొచ్చి దుంప అనేది ఊరడానికి, అట్లాగే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడిద్దండి. వేరు తెగుళ్ళకి వాటికి కూడా తట్టుకునిద్దండి. కాబట్టి గుల్లబార్చి ఇది. అట్లాగే వ్యామ్ కూడా ఏంటంటే ఈ పీచు వేరుని బాగా అభివృద్ధి ఎందుకు చెందుతుందంటే ఈ వ్యామ్ అనేది నేలని బాగా గుల్లబారుస్తాం వల్ల ఈ గుల్లబార్చిన నేల నుంచి బాగా ఫాస్ఫరస్ ఎక్కువగా అప్టేక్, ఎక్కువగా మొక్క తీసుకుంటాక అనువుగా ఉంటుంది. కాబట్టి పీచు వేర్లు అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ముఖ్యంగా గ్రోకేర్, మనకు వాస్కులర్ ఆర్బిస్కులర్ మైక్రోరైజ్ టిన్ రూపాయన వస్తుంది, అది అందరూ వాడుకోదగ్గ ముందుగా పరిగణించి వాడుకోవాలని విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు.